గ్రంథం నుండి చదివినటువంటి లేఖన భాగము కట్టబడి ఉన్నటువంటి గాడిద. గతంలో కూడా దీన్ని ధ్యానించాం మనం. అయినా మరలా దేవుడు ఎందుకో నాకు ఆ తలంపిచ్చాడు, దాన్ని ధ్యానించుకోవాలని ఇష్టపడ్డాను. కారణం వాక్య భాగం ఏమని సెలవిస్తుంది అంటే, ఎదురుగా ఉన్నటువంటి గ్రామం, దగ్గరగా ఉన్నటువంటి గ్రామం, అక్కడ ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల. ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. కట్టబడి ఉన్నటువంటి జీవితం, ఆ స్థితిని మనం ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటే మనము నిజంగా ఎలా బంధింపబడి ఉన్నాము అన్న సత్యాన్ని మనం ఎరగాలి. అది మనకు పాఠం నేర్పిస్తుంది. చాలా చక్కగా ఉంది వాక్యము. ఏమంటుంది అంటే, కట్టబడి ఉన్నటువంటి జీవితం, యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల నుంచి, కట్టబడిన జీవితం నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? సంపూర్ణముగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. చాలామంది ఏమంటారంటే, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటారు. కాదు, కానీ నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చాడు. నెరవేర్చు నిమిత్తమై దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం ఒక్కసారి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. చాలా స్పష్టంగా యేసు ప్రభు మాట సెలవిస్తూ ఉన్నాడు. నేను ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఆ ధర్మశాస్త్రం ఆయన ఇచ్చిందే, ఆయన మాటలే, ఆయనే క్రియ కలిగినటువంటి వాడుగా మన మధ్యకు వచ్చాడు. అట్టి ఆ క్రియను అనుభవించడంలో ఆయన అద్భుత రీతిగా మన పట్ల తన కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు అంటే, మన పరిస్థితి ఎలా ఉంది అంటే, బంధింపబడినటువంటి జీవితం. మన పరిస్థితి ఎలా ఉంది? బంధింపబడినటువంటి జీవితం. ఇట్టి బంధకాల నుంచి విడిపించబడాలి. అందుకే ఆయన ఒక మాట అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చి నన్ను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు. చూసారా, తిమోతి మొదటి పత్రిక 1:15 ఆ మాట రాయబడి ఉంది. గనుక ఆయన నిజంగా పాపులను రక్షించటానికి, బంధకాల నుంచి విడిపించటానికి, నాశనకరమైనటువంటి కోపం నుంచి మనల్ని వెలివేయటానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చాడు. అయితే మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాము? మనమంతా కూడా చాలా వరకు మనకన్నీ తెలుసు అన్నట్లుగా మన యొక్క ఆలోచనలు, మన ఫీలింగ్స్, మనకన్నీ తెలుసు. తెలిసి ఏం చేస్తున్నాం? మనమంతా గోతిలో పడిపోతూ ఉన్నాం. పరిస్థితి మేరకు దేవుడు అది గమనించినటువంటి వాడుగా మన మధ్యకు రావటం జరిగింది. ఆయన వచ్చిన తన యొక్క సంపూర్ణమైనటువంటి ఉద్దేశాన్ని మనకు బయలుపరచాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన తను స్వయంగా ఏం రాలే, తనకు తానే అంటున్నాడు. అక్కడ ఒక మాట ఏమంటాడంటే, నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే
చేయడానికి వచ్చాడు, కానీ నా ఇష్ట ప్రకారము చేయటానికి నేను రాలేదు. చాలా స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. మరి చెప్పాలి అంటే తన ఇష్ట ప్రకారము ఆయన చేయడానికి రాలే, తండ్రి చిత్త ప్రకారము చేయడానికి వచ్చాడు. తండ్రి చిత్తం ఎలా ఉంది అంటే మానవుడు బంధింపబడ్డాడు, ఎన్నో ఇబ్బందులు, రకరకాల ప్రాబ్లమ్స్, ఒకటి రెండు కాదు, ఎన్నో రకాల పరిస్థితులన్నిటినీ మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు. వాటిని బట్టి మానవుడు ఏమైపోతున్నాడు? సతమతమైతూ తండ్రిని దూరం చేసుకుంటూ ఉన్నాడు. యేసయ్య నమ్మలేకపోతూ ఉన్నాడు, యేసయ్య చెంతకు రాలేకపోతున్నాడు. కారణం వాటన్నిటిలో ఏమైపోతున్నాడు? బంధింపబడిపోతూ ఉన్నాడు, విడుదల లేదు. ఊర్లో ప్రవేశించడమే ఆలస్యం. ఊర్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఆ గ్రామంలో, ఈ గ్రామంలో, ఇంకో గ్రామంలో, ఎక్కడికి వెళ్ళినా ఇదే. ఆ ఇంట్లో ప్రతి గృహములో, ప్రతి ఊరిలో, ప్రతి సంఘములో బంధింపబడిన జీవితమే. ఏదో ఒక విషయంలో అమ్ముడబోతూనే ఉన్నారు. కాబట్టి వాటి నుంచి మనల్ని విముక్తి చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావటం జరిగింది. గనుక ఆయన వచ్చిన తన యొక్క సంపూర్ణమైనటువంటి ఉద్దేశం ఎలా వచ్చాడు? ప్రవచనాత్మకంగా వచ్చాడు, ఆజ్ఞానుసారంగా వచ్చాడు, దేవుని చిత్తానుసారంగా వచ్చాడు. చాలా స్పష్టంగా మనకు బయలుపరిచాడు. వాటిని మనం తిరస్కరిస్తూ ఉన్నాం. వాటిని తిరస్కరించి అలా నడుచుకోకుండా మన సొంత జ్ఞానమును, సొంత తెలివిని మనము ఉపయోగించుకోవటానికి ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ మన తెలివి ఎంత? తెలివి అసలు పొందాలి అంటే వాస్తవానికి ఎక్కడుంది? చెప్పాలి అంటే చాలా స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. మనకు జ్ఞానం ఇవ్వాలి అంటే జ్ఞాన నిధులు దేవుని దగ్గరే ఉన్నాయి. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయం చాలా స్పష్టంగా అంటుంది, నన్ను ప్రేమించువానిని నేను ప్రేమించుచున్నాను, నన్ను ప్రేమించువానిని ఆస్తికర్తలనుగా చేస్తున్నాను. ఏమిట్లో? డబ్బు, ఆస్తి అంటే అదేనా? కాదు, సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన అంటాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఏమైనాయి? ఆయన ఎందే గుప్తమై ఉన్నాయి. ఆ బుద్ధి, ఆ జ్ఞానమును సంపాదించుకోవటానికి ఆయన మనం వెంబడించినప్పుడే మనకు అవి సంప్రాప్తం అవుతాయి, లేకుంటే దొరకవు. లోకం ఇవ్వలేదు, లోకం చేత కాదు. లోకము చీకటిమయము, లోకము అంధకారము, లోకము మాయా. అట్టి లోకపు స్థితి నుంచి మనల్ని నిజంగా విడిపించాలని, ఆ మాయ నుంచి మనల్ని తప్పించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, 32వ కీర్తనలో ఏమంటాడంటే, గుర్రాలు, రథాలు అన్నీ ఉంటాయంట వాళ్ళకు. అయితే ఏంటికి? 32 9వ వచనం, బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. చూసారా? నోర్లను కళ్ళెముతోనూ వార్లతోనూ బిగించబడుతుంది. గుర్రాలే యుద్ధంలో అద్భుత రీతిగా పనిచేస్తాయి. అవి, వాటికి భయం ఉండదు. కానీ వాటి నోర్లకు ఏం చేస్తాడు మనిషి? కళ్ళెం వేసేస్తారు, వారేసేస్తారు. అటు ఇటు తిప్పాలి అంటే మూతి తిప్పాలి, అంతే. కాబట్టి దేవుడు అంటున్నాడు, అవి ఎలా ఉన్నాయంట? బుద్ధి జ్ఞానము లేనటువంటి జీవితం అది. కానీ మనిషికి దేవుడు బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, బుద్ధి జ్ఞానంలో 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును,
బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావాలి కాయను. ఆ బుద్ధి మనకు రావాలి, ఆ వివేచన మనకు రావాలి. అందుకే ఇక్కడ అంటాడు, జ్ఞానము లేని మూర్ఖులారా, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. యెహోవా యందు భయభక్తులు కలిగినటయే తెలివికి మూలము. భయం భక్తి కావాలి. దేవునికి భయపడేది నేర్చుకోవాలి. మనం దేవునికి భయపడకుండా మన సొంత తెలివితో ఎన్ని ఉపయోగించినా కూడా అవి వ్యర్థమే. వాటి నుండి మనము భద్రత పొందలేం, బంధింపబడే ఉంటాం. కనుక ఆ బంధకాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు దిగి వచ్చాడు. అయితే ఆయన మనతో మాట్లాడే ప్రతి సంభాషణను మనం గుర్తించి మెలకువ కలిగి వాటి ప్రకారం మనం జీవిస్తే ధన్యులమవుతాం. కానీ మనం జీవించడంలే. అందుకే మనకు ఒక పేరు పెడతాడు ఆయన. ఎప్పుడైతే లెక్క చేయమో ఏమంటాడు తెలుసా? చూద్దాం ఆ మాటను. లూకాసు వార్త 12వ అధ్యాయము 16. లూకాసు వార్త 12వ అధ్యాయం 16. లూకాసు వార్త 12వ అధ్యాయం 16. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుమో, తినుమో, త్రాగుము, సంతోషించుమని చెప్పుదుననుకోండి. చూసారా? చెప్పాలనుకున్నాడు, కానీ దేవుడు ఒక మాట అంటాడు. అక్కడ ఏమంటాడు తెలుసా? చూద్దామా? అక్కడనే ఉంది ఇంకొక మాట. 20వ వచనంలో అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఇవని వగునని అతనితో చెప్పాను. కాబట్టి ఈ లోక ధనం, ఈ లోక ఆస్తి కొరకు ప్రయాసపడి పిచ్చెక్కి లోకంతో బంధింపబడి సంపాదించే నీ ఆస్తి సంపద అంతా కూడా ఏమైపోతుంది? ఈ రాత్రి ఎవరికి ఇస్తావు? నీ కొడుకు ఇస్తావా? నీ కూతురికి ఇస్తావా? నీ మనమనికి ఇస్తావా? మనవరాలకి ఇస్తావా? లేకపోతే నీ ఇరుగు పొరుగు ఇస్తావా? ఎవరికి ఇస్తావు? కూర్చుకున్నావా? ఏంటిది? పాపం. గనుక అట్టి పాపస్థితి నుంచి నిన్ను విడిపించడానికే కదా యేసయ్య వచ్చాడు. వెళ్ళవు, అక్కడున్నారు. బంధింపబడినటువంటి జీవితం అది. మనమంతా బంధింపబడిన వారమే, మనమందరం కూడా బంధింపబడిన వారమే. కానీ ఇట్టి బంధకాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏం చేశాడు? మన దగ్గరికి వచ్చాడు. రావటం వల్ల మన బంధకాలు మనల నుంచి విడిపించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే చూద్దాం ఆ మాటను ఒక్కసారి. ఎలాంటి పరిస్థితిలో మనల్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 28-29 చదువుకుందాం. దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరికైనా వారిని వ్యర్థము చేయుటకు లోకము నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. కనుక మన బ్రతుకును ఒక్కసారి పరిశీలించుకోవాలి. మనం ఏదో బైబిల్ చదువుతున్నామో లేకపోతే వాక్యం చెప్తున్నామో అన్నంత మాత్రాన గొప్పవాళ్ళం కాదు.
ఇట్టి దరిద్రత నుంచి, ఇట్టి భయంకరమైనటువంటి బంధకాల నుంచి మనల్ని దేవుడు విడిపించి మనల్ని నిలబెట్టాలని ఇష్టపడ్డాడు. మనల్ని పరలోక రాజ్యానికి చేర్పించాలని ఇష్టపడ్డాడు. గనుకనే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, నిజంగా చెప్పాలి అంటే ఇట్టి భయంకరమైనటువంటి దుస్థితి నుంచి మనల్ని లేవనెత్తాలని ఇష్టపడ్డాడు మన దేవుడు. మరి నా జీవితం అలాంటిదే. ఒకప్పుడు భయంకరమైనటువంటి అడుగంటిపోయినటువంటి జీవితం, అట్టి స్థితి నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఎల్లప్పుడూ ఆయనకు రుణపడి ఉన్నాను. ఎల్లప్పుడూ స్తుతి ఆయనకు చెల్లిస్తూనే ఉన్నాను. ఆయనే నా సర్వం. అట్టడుగున ఉండబడినటువంటి నా జీవితాన్ని దేవుడు లేవనెత్తాడు. బంధింపబడినటువంటి నా జీవితాన్ని దేవుడు లేవనెత్తాడు. ఆయనను స్తుతించటం నా భాగ్యం, ఆయన్ను ఆరాధించటం నా భాగ్యం. కనుక మన జీవితంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనము నిజంగా ఆత్మీయ స్థితిలో ఎలా ఉండాలి అన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మనం గమనిస్తే, మనము గతంలో ఎలా ఉన్నామో చూద్దాం. ఆ మాటను ఒక్కసారి అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఇప్పుడు తెలిసి చేసే వాళ్ళకు లేదు కనికరం. తెలియక చేసబడిన జీవితానికి క్షమాపణ, తెలిసి చేసేవానికి కష్టమే అంటాడు. చూడండి, ఎబ్రీ పత్రికలో మాట ఉంది. ఒక మాట చూపిస్తాను కావాలంటే. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. దేవుని దివ్యవాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలాశలో వేయచ్చు బహాటముగా ఆయనను అవమానించుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. అది పరిస్థితి. అట్టి స్థితి నుంచి దేవుడు మనల్ని కాపాడాలని ఇష్టపడ్డాడు. కాబట్టి మనం ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాం. ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నాం. కనుక ఆరాధించటం మన భాగ్యం. మనల్ని అలాంటి భయంకర పరిస్థితి నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. బంధింపబడిన జీవితాల నుంచి, బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు. విడిపించేదాన్ని తన శిష్యులను పంపాడు మన దగ్గరికి. మర్చిపోతాం మనమంతా, అవన్నీ మర్చిపోతాం. మర్చిపోయి మనమేదో గొప్ప కార్యాలు మనమేదో చేసాము అనేటువంటి పరిస్థితిని మనం అనుభవిస్తూ ఉంటాం. ఆలోచించాలి. మన బ్రతుకును ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి, మర్చిపోకూడదు. కాబట్టి ప్రభువులో మనం కొనసాగు నిమిత్తము ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు మనము ఆనందించు వారముగా ఉండాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన అంటాడు ఒకసారి చూడండి దయచేసి, మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచే చదువుకుందాం. 1, 2, 3 వచనాలు చదువుకుందాం. వారా సముద్రమునకు అద్దరినున్న గెరేసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుగా నిలబడెను. వాడు సమాధులలో వాసం చేసేవాడు. సంకెళ్లతోనూ ఎవడనూ వాణ్ణి బంధింపలేకపోయాను. ఎట్లున్నాడు? బంధించటమే కష్టం. బంధకాలు తెంచి పారేస్తున్నాడు. అంటే వాని పరిస్థితి ఏమైపోయింది? ఈ లోకమనే చీకటి జీవితంతో
అపవాదితో దురాత్మల చేత బంధింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. సంఖ్యలు ఏం చేస్తాయి? ఇనుప గడియలు ఏం చేస్తాయి? తాళ్ళు ఏం చేస్తాయి? గనుక ఈ స్థితిని మనం కలిగి ఉన్న మన పరిస్థితి మేరకు దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు చూద్దాం ఆ మాటను ఇంకొకసారి. అంటే అక్కడ అంటాడు, ఏమంటాడంటే, 6వ వచనం, వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేశాడు. ఎవరు? సైతాను తెలుసు, ఇక నేను నాశనమే. నమస్కారం చేశాడు. యేసు, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలేశాడు. మనుషులకు దయానికి తెలిసిపోయింది దేవుడు ఉన్నాడని. మనుషులకు కనపడలే. మనుషులు తన గొప్పతనమే గొప్పదనుకుంటున్నారు. దేవుడు ఉన్నాడు అనే సత్యం మనిషి మర్చిపోయినాడు. దయానికి తెలుసు దేవుడు ఉన్నాడని. మనుషులకు అసలు దేవుడు అంటే భయమే లేదు. కారణం ఏమైంది? చీకటిలో ఆవరించబడ్డావు, చీకటి చేత బంధింపబడ్డావు, దయ్యాల చేత బంధించబడ్డావు. అదే దయ్యం నీలో ఉంటే దయ్యంకి తెలుసు దేవుడు వస్తున్నాడని. కాబట్టి దేవునికి మనం భయపడితే మనలో ఉన్నటువంటి దురాత్మలన్నీ కూడా ఏమైపోతాయి? పారిపోతాయి. అందుకే ఇక్కడ అంటాడు ఒక మాట, అంటాడు, నీ పేరేమని అడుగగా వాడు, నా పేరు సేనా, ఎలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివే వద్దని ఆయనను మిగుల ప్రతిమాలు కొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను కనుక పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములను అనుమతి బ్రతిమాలు కొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ పవిత్ర ఆత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల మంద ప్రపాతము నుండి సముద్రపు దరిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఎవరు చచ్చారు? పందులు చచ్చాయి. పందుల్లో ఏమున్నాయి? దయ్యాలు ఉన్నాయి. 2000 పందులు చచ్చిపోయినాయంటే 2000 పందుల్లో ఉన్నటువంటి ఈ సైతానులు ఎక్కడున్నారు? ఒక్క మనిషిలోనే ఉన్నాడు. చూడు. సో నీలో ఎన్ని సైతాన్లు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకో. ఎన్ని రకాల సైతాన్లతో నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఒకసారి ఆలోచించుకో. కాబట్టి అట్టి సైతాను క్రియ నుంచి నిన్ను వెలివేయటానికి, అట్టి బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు మన మధ్యకి వచ్చాడు. అందుకే అంటాడు కీర్తనకారుడు ఒక మాట, ఏమంటాడంటే 116వ కీర్తన 116వ కీర్తన 116వ కీర్తన 3వ వచనం, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. నేర్చుకోవాలి మనం కూడా. మన బాధల్లో, మన కష్టాల్లో, మన ఆవేదనలలో దేవుని దగ్గర మొరపెడితే వాటి నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడు. ఆయన దయాళుడు, నీతిమంతుడు. మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. చూసారా, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను.
నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం మొరపెట్టేది నేర్చుకోవాలా? చేయలేకపోతున్నాం, మొరపెట్టలేకపోతున్నాం. మనం నిజంగా దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాం. దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. దేవుడు మాకు తెలుసు అనుకుంటున్నాం. కానీ నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. అట్టి మన దేవుడు అట్టి బంధకాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తన యొక్క సంపూర్ణమైనటువంటి ఉద్దేశం ఏంటిది అంటే, నశించిన దాన్ని వెదకి రక్షించటం దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పని. ఆ పని మీద ఆయన వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నిజంగా మన బంధకాల నుంచి మనల్ని విడిపించి మనకు రక్షణ ఇచ్చాడు, మనకు కాపుదలను ఇచ్చాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. మళ్ళీ మనము తెలిసి కూడా మళ్ళీ మనము సైతానుకు లొంగిపోతే ఇక మనల్ని రక్షించటం అసాధ్యము అంటాడు దేవుడు. కాబట్టి మనకిచ్చిన ఈ రక్షణను మనం మర్చిపోకుండా, కోల్పోకుండా దేవుడు మనకిచ్చాడు. మన పాప ఊబిలో ఉన్నటువంటి మనల్ని పైకి లేవనెత్తాడు. ఏ సంబంధమైనటువంటి బంధకాలతో బంధింపబడినటువంటి మనల్ని విడిపించాడు. మరలా వాటిలో ఎందుకు మనం ప్రవేశించాలి? అట్టి ఆ దేవుని మనము ఏం చేయాలి? మనసారా హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారంగా ఉండాలి. అట్టి ఆ దేవుడు ఆరాధకుడు, ఆరాధింపదగిన దేవుడు. ఆయన మనం స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. అట్టి దేవుని ఎల్లప్పుడూ మనము కలిగి ఉండటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. గనుక ఒక చిన్న ఉదాహరణ చూపించి ముగిస్తాను. చూడండి దయచేసి లూకాసు వార్త 13:16. లూకాసు వార్త 13:16. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే ఆ జనసమూహం అంతయు ఆయన చేసినటువంటి ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించాను. సిగ్గు తెచ్చుకోవాలి. మనం ఇన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే మరి ఆయన సన్నిధిని, ఆయనను స్తుతించి ఆరాధించటం మనము ఎంతమాత్రం కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. ఆయనకు మనం భయపడే వారంగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడే ఆయనకు ఇష్టడు. కాబట్టి ఆయన చేసిన గొప్ప కార్యాలన్నింటిని బట్టి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఆయన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరుచుకుందాం. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.